తెలంగాణ రాజకీయాల్లో అప్పుల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడిని పెంచేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులపై ఇరు పార్టీల నేతలు లెక్కలు తేల్చుకుందామంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ అప్పుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ హాట్ టాపిక్ గా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య అప్పులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల విషయంలో కేటీఆర్ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. అప్పుల అంశంపై చర్చకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావడానికి తాను సిద్ధమని ప్రకటించారు. తాను చెప్పింది తప్పని తేలితే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు, నా పౌరుషం లెక్కలు మొత్తం ఇలా ఉన్నాయి. దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమో చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తా వీటిని ఫోటోలు తీసి. నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి చెప్పిన. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై స్పందించారు. హరీష్ రావు తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. అప్పులపై సమాధానం చెప్పాల్సింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, హరీష్ రావు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8,21,000 కోట్ల అప్పులు చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ దీని మీద. పోనీ మీరేమైనా బాధ్యత తీసుకొని మాదే బాధ్యత అంటారు? చెప్పండి. మీరేం గతంలో పాలన చేసినప్పుడు మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు అంటారు. రేపొద్దున కూడా మాకు సంబంధం లేదు, ఆయనే వస్తానంటుంటారు. మధ్యలో మాత్రం మేమే వస్తాం సమాధానం చెప్పాలని అడుగుతాం. దేనికి మీకు ఏముందని సమాధానం చెప్పేది? అసలు గతం లేదు, భవిష్యత్తు లేదు మీకు. మంత్రి జూపల్లి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. మంత్రులు గోల్ కొట్టాలనుకుని సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పిన జూపల్లి చివరకు వెనక్కి తగ్గారని అన్నారు. జూపల్లి తీరు పూటకో సవాల్, రోజుకో అడ్రస్ లా ఉందని ఎద్దేవా చేశారు. గన్ పార్క్ వద్ద చర్చకు వెళ్లేందుకు సిద్ధమైన తమను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. అప్పులపై ఆధారాలను వాట్సాప్లో పంపుతున్నానని, వాటికి సమాధానం చెప్పి రాజీనామా చేయాలని జూపల్లికి హరీష్ రావు సవాల్ విసిరారు. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్ల అప్పు చేసిన అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుంది? 1,77,058 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్టు? రేవంత్ రెడ్డి కరెక్టా? జూపల్లి కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పే 1,86,000 ఉంది. అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? 13 బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయించారు జూపల్లి. అనంతరం ముందే సవాల్ చేసినట్టుగా హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ కు వచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన వెంట మంత్రి పొన్నం కూడా ఉన్నారు. రాష్ట్ర అప్పులపై చర్చకు రావాలని కేటీఆర్ కు, హరీష్ రావుకు సవాల్ విసిరారు. పారిపోవడం మా ఇంటా వంట లేదు అన్నారు. అప్పులపై నా మాటలకు కట్టుబడి ఉన్నా అన్నారు. హరీష్ లేఖలో సొల్లు తప్ప ఇంకేమీ లేదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు జూపల్లి. తెలంగాణలో ఏ ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు అప్పులు జరిగాయన్న అంశం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో అప్పుల వ్యవహారం రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా సాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.